హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా మన యొక్క రైస్ కార్డు యాడింగ్ చేసినప్పుడు టీ నెంబర్ ద్వారా మన యొక్క గ్రామ వార్డ్ వాలంటీర్ యాప్లో ఈకేవై చేసినప్పుడు ఎవరైతే ఈకేవై చేస్తున్నారో ఎగ్జాంపుల్గా ఒక 5 మెంబర్స్ ఉంటే అందులో మనకి 4 మెంబర్స్ కంప్లీట్ అయ్యి లాస్ట్ మెంబర్కి మనం ఈకేవై చేసినప్పుడు మరొకసారి మనం బ్యాక్ వచ్చేసి టీ నెంబర్ ఎంటర్ సబ్మిట్ చేస్తే మరి 4 మెంబర్స్ పెండింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు వస్తుంది, ఎలా అంటే అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మరొక అప్డేట్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయాలి. సో నేను ఈకేవైకి సంబంధించి రైస్ కార్డ్ సంబంధించి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ వీడియో అనేది చేయడం జరిగింది. సో రాజు వాలంటీర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అది. సో ఆ ఛానల్ కొద్ది టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను వీడియోలు చేయలేకున్నాను. సో అలాగే వీడియోలు కూడా అప్లోడ్ చేయలేకున్నాను. సో కొద్ది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది ప్రాబ్లం వచ్చిన ఛానల్. సో మరొకసారి ఆ ఛానల్ సంబంధించి మరొకసారి రికవర్ అయినాక దాంట్లో మళ్ళీ వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా ఆ ఛానల్లో రైస్ కార్డ్ సంబంధించి ప్రతి ఒక్క సొల్యూషన్ వీడియోని చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అలాగే జాయిన్ అయ్యి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్గా రైస్ కార్డు సంబంధించి ఇది వరకు ఉన్నటువంటి పద్ధతుల పరంగా మనము డైరెక్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా రైస్ కార్డులు యాడ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా ఈ 1 మంత్ బ్యాక్ అనేది మనకి అప్డేట్ రావడం జరిగింది. సో కొద్దిగా ఛానల్ ఇష్యూస్ వల్ల నేను చేయలేదు వీడియో అనేది. సో మళ్ళీ కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అందరూ అడుగుతున్నాను అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియోనే చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి గ్రూప్స్లో, అందుకు నేను ఇప్పుడు ఈ వీడియోనే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా మీరు రైస్ కార్డులో యాడ్ చేయాలంటే ఎవరైతే యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఉంటేనే మీరు రైస్ కార్డ్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అప్లికేషన్ పెట్టి కూడా మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వదు, అంటే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదండి. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసి 1 వీక్ తర్వాతనే మీరు రైస్ కార్డులో యాడ్ చేస్తేనే మీకు రైస్ కార్డ్ ఈకేఎస్ ప్రాసెస్ అని పూర్తి అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి తెలుసుకోవాలండి. ఎవరినైతే చిన్నపిల్లల్ని మీరు రైస్ కార్డులో యాడ్ చేస్తుంటారో యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా, అలాగే వాళ్ళ యొక్క ఏజ్ ఏ విధంగా ఉంది. సో 5 years బిలో ఉన్న వాళ్ళకైతే ఫాదర్ కానీ మదర్ ద్వారా కానీ మనం చైల్డ్ ఈకేఎస్ చేస్తాం. సో అది ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి మీరు చెక్ చేసుకోకుండా మీ యొక్క గ్రామ సచివాలయంలో డిస్కషన్ వరకు లాగిలో మీ యొక్క రైస్ కార్డ్ అనేది యాడింగ్ అప్లికేషన్ పెట్టగిన మీరు ఈకేవై చేసేటప్పుడు 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్కి అనేది కంప్లీట్ అయ్యి లాస్ట్లో ఎవరైతే యాడ్ చేసామో ఆ పర్సన్కి మనం ఈకేవై చేసేటప్పుడు మనకి అతను కంప్లీట్ అయిన 4 మెంబర్స్కి అనేది మరోసారి మనకి పెండింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇలా రాకుండా మీరు ముందుగానే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒకసారి వారి యొక్క ఏజ్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళకి 5 years అబోవ్ అయినా ఖచ్చితంగా సంబంధిత పోస్ట్ ఆఫీసుల దగ్గరకు కానీ లేకుంటే సంబంధిత ఆధార్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. అంటే బాలాధార్ నుంచి వాళ్ళకి ఫస్ట్ మనకు ఆధార్ వచ్చినప్పుడు మదర్ ద్వారా కానీ ఫాదర్ ద్వారా కానీ మనకు ఆధార్ అయితే పుట్టడం జరుగుతుంది చిన్నపిల్లలకి. అలాగే కొత్తగా మనకు 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ అయ్యి 6 రన్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ పూర్తి కావాలంటే మనకు పెండింగ్ అని చెప్పేసి వస్తుంది. అలాంటి వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకొని ఏజ్ అనేది ఏ విధంగా ఉందని చెక్ చేసుకుని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు రైస్ కార్డ్ అనే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. అలా ఉన్న వాళ్ళు వెంటనే మీ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ టు 1 కన్సల్ట్ అయ్యి ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్లికేషన్ అనేది సో అబోవ్ ఉంటే 5 years అబోవ్ ఉంటే వాళ్ళకి 5 కంప్లీట్ అయ్యి 6 రన్నింగ్లో ఉంటే వాళ్ళు వెంటనే మీ సేవకు కానీ పోస్టల్ కానీ వాళ్ళ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేయించుకొని వచ్చిన తర్వాత మీరు రైస్ కార్డ్ అనేది యాడింగ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మీకు ఈ కేసుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదైతే ఖచ్చితంగా మీరు పాటించండి. ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి అప్డేట్ పరంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే రైస్ కార్డ్ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్ప్లిట్టింగ్ సంబంధించి చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. వీటికి సంబంధించి కూడా నేను త్వరలో వీరికి సంబంధించి టెక్నికల్ టీం వాళ్ళకి నేను కాల్ చేసి సో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఒక 2 days టైం అయితే ఇవ్వండి, మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే మీరు రైస్ కార్డ్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి, ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుంటే వాళ్ళు యాడ్ చేసిన 1 వీక్ తర్వాతనే రైస్ కార్డ్ యాడ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇదైతే గమనించండి. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఈరోజు మార్నింగ్ అనేది ఒక అప్లికేషన్ అయితే చేయడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రజెంట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భర్త లేడండి. సో భార్య పిల్లలు ఉన్నారు. సో భర్త అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడ లేడు. సో ఆ పర్సన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసిన 1 వీక్ తర్వాత నేను రైస్ కార్డ్లో యాడ్ చేయడం జరిగింది. సో రైస్ కార్డ్లో యాడ్ చేయాలంటే సంబంధిత అధికారులు ఎవరైతే విఆర్ఓ సార్ కానీ అక్కడ ఉన్న డిస్కషన్ సార్ కానీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారిని కన్సల్ట్ అయ్యి వారికి ఏ డాక్యుమెంట్ తీసుకోవాలని చెప్పేసి ఎలా ప్రాసెస్ అప్లికేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సింది. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అక్కడి నుంచి నా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. ఎలా ఆ ప్రాసెస్ చేయాలి. సో భర్తను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కించి రైస్ కార్డ్లో భర్తను యాడ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓన్లీ భర్త యొక్క రైస్ కార్డ్లో భార్యను యాడ్ చేయొచ్చు. కానీ సో భార్య ఉన్నటువంటి రైస్ కార్డ్లో భర్తను యాడ్ చేయడానికి కొద్దిగా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలియాలంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు జాయిన్ అయ్యి నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు అడగొచ్చండి. ప్రజెంట్గా ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయడం జరిగింది, సక్సెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఈకేవైసీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. ప్రజెంట్గా మనం ఈకేవైసీ అనేది గుర్తొచ్చేది
ఎవరినైతే యాడ్ చేస్తామో వాళ్ళకి లాస్ట్లో ఈకేవైసీ అనేది చేస్తాం. సో ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనము ఏజ్ అబవ్ ఉన్న వ్యక్తిని అంటే భర్తను అనేది మనం యాడ్ చేయడం జరిగింది. సో వీరికి లాస్ట్లో వేయాలా, సో మధ్యలో వేయాలా, సో ఎప్పుడు వేయాలి ఈ కేసు అనేది పూర్తిగా లైవ్ డెమోతో ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే వాలంటీర్ స్నేహితులకి సచివాలయానికి అయితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ లింక్స్ అందులో జాయిన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్గా ఆ లైవ్ డెమో ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దాం. కదండి, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన యొక్క గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి ఇక్కడ సేవ్ ఎలా బర్త్ ఆప్షన్ ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏపీసీ అప్లికేషన్ రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మన యొక్క అప్లికేషన్ డిస్టిలేషన్ వారు ఏదైతే అప్లికేషన్ చేస్తారో అక్కడ మనకి టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో టీ నెంబర్ అనేది నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్రజెంట్గా నేను పెద్దవాళ్ళని అయితే యాడ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి లాస్ట్లో వేయాలా, మధ్యలో వేయాలని చెప్పేసి ఈకేవైసీ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 7 years అబ్బాయి అలాగే 4 years అబ్బాయి అయితే ఉన్నారు. సో 7 years అబ్బాయి అనేది మనకి ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేసి ఉండాలి. బాల్ ఆధార్ నుంచి మెయిన్ ఆధార్కి అప్డేట్ చేసి ఉండాలి. అలా చేస్తేనే ఓకే అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా నేను షెల్ఫ్కి అయితే ఈకేవైసీ చేపిస్తున్నాను. సో ఎవరైతే వైఫ్ ఉన్నారో వారికి నేను ఈకేవైసీ అనేది చేపిస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళ యొక్క పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ వారి యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నాను. ఇక్కడ మనకి పెండింగ్ ఈకేవైసీ అని చెప్పేసి వస్తుంది. సో ఎవరు కంగారు పడద్దండి. సో అది మనకి అట్లా చూపిస్తుంది లోగో అనేది, పెండింగ్ ఈకేవైసీ అని. ఒకసారి బ్యాక్ వచ్చేసి మరొకసారి సబ్మిట్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అన్నట్టుగా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం యాడ్ చేసిన వాళ్ళు లాస్ట్లో మనం ఈకేవైసీ అనేది చేస్తాం. ఇక్కడ మనకి ఎందుకంటే ఇద్దరు చిల్డ్రన్స్ కన్నా అబోవ్ ఎవరున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను వారి యొక్క హస్బెండ్ యొక్క బయోమెట్రిక్ అనేది వేపిస్తున్నానండి. సో వేపించిన వెంటనే ఇక్కడ మనకి పెండింగ్ ఈక్వేషన్ అని చెప్పేసి మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఒకసారి బ్యాక్ వచ్చేసి మరోసారి మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే టోటల్గా 4 members లో 2 members అనేది ఈక్వేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 4 members ఉన్నారు కదా. సో 4 membersకి ఈక్వేస్ చైల్డ్ ఈక్వేస్ మీరు క్లిక్ చేసి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయాల్సింది మదర్ది ట్రై చేయండి. మదర్ది ట్రై చేసిన తర్వాతనే మీరు ఒకవేళ పని చేయకపోతే ఫాదర్ది బయోమెట్రిక్ తీసుకోవచ్చు చైల్డ్ ఈ కేసులో. ఇప్పుడు మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో 3 members అనేది పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మనకి 7 years అబౌవ్ ఉన్న అబ్బాయి ఉన్నాడు. సో ఈ అబ్బాయి అనేది మీరు మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో ఏజ్ ఏ విధంగా ఉంది, అలాగే ఇక్కడ వాళ్ళు ఆధార్ అనేది అప్డేట్ చేశారు లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మనము వాళ్ళైతే ఆధార్ అప్డేట్ చేయడం జరిగింది, నేను చెక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వారి యొక్క బయోమెట్రిక్ అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది వేస్తున్నాను. వేసిన వెంటనే మనకి లాస్ట్లో రైస్ కార్డ్ ఈకేవైసీ అని చెప్పేసి ఈ విధంగా రావాలి. సో ఈ విధంగా వచ్చింటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఈకేవైసీ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు రైస్ కార్డ్ ఈకేవైసీ సంబంధించి ఈ విధంగా అయితే చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకు టీ నెంబర్ ఎంటర్ సబ్మిట్ చేస్తే ఆల్ కంప్లీట్ అని చెప్పేసి రావాలి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.